ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే 8 రంగాలకు ముప్పట. విధ్వంసం గ్యారంటీ అట. వివిధ నివేదికల్లో చెప్పినట్టు ఐబీఎం వంటి కంపెనీలు ఇప్పటికే నియామకాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను నియమించడం ప్రారంభించినాయి. హెచ్ఆర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పురోగతికి అతీతం కాదని సూచిస్తోంది. ఐబీఎం అడుగుజాడలను అనుసరిస్తూ అనేక సంస్థలు తమ నియామక ప్రక్రియల కోసం ఏఐ సాంకేతికతల్ని స్వీకరించడానికి రెడీ అవుతున్నాయి. ప్రధానంగా డ్రైవింగ్ పరిశ్రమలో ఉద్యోగాలను కూడా ఏఐ ప్రమాదంలో పడేస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. స్వయం ప్రతిపత్తి వాహనాల అభివృద్ధి ఇక భవిష్యత్తులో కొనసాగుతుందని, పూర్తిగా పనిచేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత డ్రైవర్గా పనిచేయగలదని చెప్తున్నారు. అయితే అది ఇప్పుడే కాదు. కాకపోతే కోడింగ్ రంగం మాత్రం తీవ్రంగా దెబ్బతింటుంది. గూగుల్ జెమినీ డీప్ రీసెర్చ్ వంటి సాధనాలను ప్రవేశపెట్టడంతో ఏఐ ఇప్పుడు మీ తరపున కోడింగ్ చేసేయగలదు. ప్రాథమిక కోడింగ్ పనులు త్వరలోనే ఏఐ నిర్వహించగలదని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రంగంలో ప్రవేశించే కొత్త వాళ్ళకి గణనీయమైనటువంటి సవాళ్లు ఎదురవుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతా రంగంలో ఉద్యోగాలకు ముప్పు కలిగిస్తోంది. వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్గా పనిచేస్తుంది. వ్యక్తులు పెద్ద ఎత్తున సైబర్ మోసాలు నివారించడానికి సహాయపడుతుంది. ఈమెయిల్ నివేదికలు, రోజువారీ పనులు మరిన్నింటిని నిర్వహించగల ఏఐ సాంకేతికత వల్ల వ్యక్తిగత సహాయకులు లేదా కార్యదర్శులు కూడా తమ పాత్రలను తగ్గించుకోవచ్చు. ఆన్లైన్ సందేశాలను పంపడం నుండి విచారణలకు ప్రతిస్పందన వరకు ఏఐ ప్రతిదాన్ని ఆక్రమించుకుంటుంది. కాబట్టి అమ్మకాల్లో ఉద్యోగాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఉత్పత్తి జాబితాలు, కస్టమర్ కమ్యూనికేషన్ కోసం ఏఐ సాధనాలు ఉపయోగించుకుని ఈ-కామర్స్ వ్యాపారాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే 5 సంవత్సరాలు రెస్టారెంట్ పరిశ్రమలకు కూడా ఏఐ ప్రవేశించవచ్చు. ఆర్డర్ తీసుకోవడం, రసీదు, అలాగే వంటలను వడ్డించడం వంటి పనులు ఆటోమేట్ చేస్తుంది. ముఖ్యంగా కోల్కతా, లండన్ వంటి నగరాలు ఇప్పటికే ఆహారం అందించడానికి రోబోలను ఉపయోగించుకుంటున్నాయి. ఏఐ ప్రభావం సోషల్ మీడియాలో బ్రాండింగ్, కంటెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా విస్తరించింది. అంటే ఏఐ సాంకేతికత మరింత విస్తృతంగా మారుతున్నందున ఈ రంగంలో కూడా ఉద్యోగాలకు కొంత దెబ్బతినే పరిస్థితుంది.